వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్లు సినీ ప్రముఖుల సందడి లేక వెలవెలబోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కనిపించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ కాస్త ఆ సందడి తగ్గినట్టే అనిపిస్తోంది. కట్ చేస్తే వారం రోజులుగా మళ్లీ స్టార్ల సందడి కనిపిస్తోంది. ఇటీవలే చిరుత మూవీ హీరోయిన్ నేహా శర్మ తన తండ్రి కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసింది. ఇప్పుడు టాలీవుడ్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. ఒకవైపు బాణుడి బగబగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు ఎన్నికల ప్రచారం నేతల మాటలు మరింత హీటెక్కిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు విభిన్న పద్ధతులు పాటిస్తున్నారు. రోడ్ షోలు, బస్సు యాత్రలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇకపోతే తెలంగాణలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి అయిన రామసాయం రఘురామరెడ్డి తరఫున విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత ప్రచారం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈసారి ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ పై అందరి దృష్టి పడిందనే చెప్పాలి. ఈ స్థానం టికెట్ కోసం ఇటు కాంగ్రెస్ తో పాటు అటు బీజేపీలోనూ చాలా మంది పోటీ పడ్డారు. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలో ఉండగా, కమలం పార్టీ నుంచి తాండ్ర వినోద్రావు బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురామరెడ్డికి టికెట్ ఇచ్చింది అధిష్టానం. రఘురామరెడ్డి కోసం స్టార్ హీరో వెంకటేష్ ప్రచారం చేస్తున్నారన్న టాక్ ఉన్నప్పటికీ ఆయనకు బదులుగా పెద్ద కూతురు అశ్రిత ప్రచారంలో పాల్గొన్నారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర మీటింగ్లో అశ్రిత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రఘురామరెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.